So hi dear students, AP 10th class 2024-25 సంబంధించి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్లో అలాగే టెట్ డిఎస్సికి సంబంధించి ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్ను డిస్కస్ చేస్తున్నాం. సో మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఎ మిర్రర్ ఈజ్ +1, వాట్ డస్ ఇట్ మీన్, ఎక్స్ప్లెయిన్ అనేది రాసాం. సో దీని ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చూడొచ్చు. సో మనం ఇంతకుముందు వీడియోలో మ్యాగ్నిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఏంటి మ్యాగ్నిఫికేషను, ఇక్కడ ఏమిచ్చాడు, ఎమ్ ఈజ్ +1 అని ఇచ్చాడు. సో ప్లస్ అని ఇచ్చాడు అంటే ఈ పాజిటివ్ సైన్ ఏం చెప్తుందంటే, సో పాజిటివ్ సైన్ షోస్ దట్ the image formed by the mirror is virtual image. Virtual image is erect image. Virtual image is erect image. తర్వాత m వాల్యూ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. సో 1 అన్నాడు కాబట్టి సో m is 1. This implies size of image equal to size of object అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం రాయాలి. ఒకవేళ m ఈజ్ -1 ఇచ్చాడు అనుకోండి, అంటే ప్లస్, ఆ ప్లస్ను సపరేట్ రాసుకున్న ఆ ప్లస్ సైన్ ఏం చెప్తుంది అంటే వర్చువల్ ఇమేజ్ని చెప్తుంది. ఇంకా ప్లస్ తీసేసి మనం m ఈజ్ 1 అని రాసాం. సో ఏం చెప్తుంది అంటే అది సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ని చెప్తుంది. ఒకవేళ మైనస్ ఇస్తే అది ఏ ఇమేజ్ని చెప్తుంది అంటే రియల్ ఇమేజ్ని చెప్తుంది. అప్పుడు సైజ్ ఆఫ్ m ఈజ్ -1 అన్నాడు అనుకోండి, సో అప్పుడు అది ఏం చెప్తుంది అంటే సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్, కాకపోతే మైనస్ వచ్చింది కాబట్టి రియల్ ఇమేజ్ చెప్తుంది. అది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మనకు ఎప్పుడైనా 2 మార్క్స్ అడుగుతుంటాడు, ఇంపార్టెంట్ ఇది.